అందరికీ నమస్కారం. వెండితెర వింతలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా మహారాజా? సాహసం సేరా డింబక, సంకల్పం సిద్ధిస్తుంది, రాజకుమారి లభిస్తుంది. దారి చూపిస్తాను, సెదరక బెదరక చెట్టెక్కుమురా. భలే డింబక భలే, సాహసివిరా, వరపుత్రుడివిరా. వీటి గురించి ఇప్పటి తరం వాళ్లకు అంతగా తెలియకపోవచ్చు, కానీ ఈ డైలాగుల గురించి, ఈ డైలాగులు ఉన్న సినిమా గురించి, ఈ సినిమా తెలుగు వెండితెరపై సువర్ణాక్షరాలతో లిఖించిన చరిత్ర గురించి మన నాన్న తరం వాళ్ళని కానీ, మన తాత తరం వాళ్ళని కానీ అడిగి చూడండి. ఈ సినిమా విశేషాలను మీకు చెబుతూ ఆనందంతో జై పాతాళ భైరవి అంటారు. 100 సంవత్సరాల వయసు పైబడిన నేపాలీ మాంత్రికుడిగా ఎస్వి రంగారావు గారు, ఉజ్జయిని సామ్రాజ్యంలో తోటరాముడిగా నందమూరి తారక రామారావు గారు వెండితెరపై విజృంభిస్తే, తెలుగు సినీ ప్రేమికులు ఈలలతో, కేకలతో, చప్పట్లతో కనకవర్షం కురిపించారు. జానపద చిత్రాలకు సరికొత్త నిర్వచనం చెప్పిన పాతాళ భైరవి చిత్రం వెనకున్న చరిత్రను కాలంలో వెనక్కి వెళ్ళి తెలుసుకుందాం పదండి. మన కళా తపస్వి కె విశ్వనాథ్ గారు అసిస్టెంట్ డైరెక్టర్గా తన సినీ ప్రస్థానాన్ని ఈ సినిమాతోనే ప్రారంభించారు. ఈ సినిమా చిన్నపిల్లల కథలా ఉందని, 4 వారాలు కూడా సరిగ్గా ఆడదని కొంతమంది వ్యక్తులు నిర్మాతలకు చెప్పారు. కానీ వారి అంచనాలను తలక్రిందులు చేస్తూ తెలుగు వెండితెరపై 200 రోజులు ప్రదర్శించబడిన మొట్టమొదటి చిత్రంగా చరిత్ర సృష్టించింది. వినవే బాల నా ప్రేమ గోల. ఈ పాటలో రేలంగి గారి హాస్యానికి తెలుగు థియేటర్స్ అన్నీ నవ్వులతో నిండిపోయాయి. ఈ పాటను స్వయంగా రేలంగి గారి పాడడం విశేషం. 1952లో జరిగిన మొదటి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమంలో ప్రదర్శించబడిన ఒకే ఒక్క సౌత్ ఇండియా చిత్రం పాతాళ భైరవి. ఈ మధ్య ప్రభాస్ గారు నటించిన రాజాసాబ్ సినిమాలో మొసలితో పోరాడే సన్నివేశాలు గుర్తున్నాయా? ఆయా సన్నివేశాలను కంప్యూటర్ గ్రాఫిక్స్తో చేశారు. కానీ 75 సంవత్సరాల క్రితం కంప్యూటర్ గ్రాఫిక్స్ అంతగా అందుబాటు లేని రోజుల్లో కూడా మొసలితో పోరాడే సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరించారు. కళాదర్శకులు గోఖలే గారు, కళాధర్ గారు మెకనైజ్డ్ క్రోకోడైల్ని డిజైన్ చేసి దానితో ఆ సన్నివేశాలను తీశారు. పింగళి గారు ఈ సినిమా కథను శ్రీ మధుర సుబ్బన్న దీక్షితులు గారు రచించిన కాశీ మజిలీ కథలు ఆధారంగా రాశారు. కమలాకర కామేశ్వరరావు గారు, కేవి రెడ్డి గారు సంయుక్తంగా స్క్రీన్ ప్లే మీద పనిచేశారు. నేపాలీ మాంత్రికుడిగా ఎస్వి రంగారావు గారి నటన, పలికిన సంభాషణలు తెలుగువారి గుండెలలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఈ పాత్ర వేషధారణను ది మర్చెంట్ ఆఫ్ వెనిస్ అనే షేక్స్పియర్ గారి నాటకంలోని షైలాక్ అనే పాత్ర నుంచి స్ఫూర్తి పొంది రూపొందించారు. రచయిత పింగళి గారు ఈ సినిమాలోని సంభాషణలను పురాతన తెలుగు నిఘంటువులను వెతికి మరీ రాశారు. అలా దొరికిన ఆణిముత్యాలే ఈ వీడియో మొదట్లో మనం విన్నవి. సాహసం సేరా డింబక వంటి డైలాగులు అయితే తెలుగువారి రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. ప్రేమ కోసమై వలలో పడినే పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు. ఈ పాటను మద్రాస్ రేడియో స్టేషన్లో ఫ్లూటిస్ట్గా పనిచేసిన విజయ వర్మ గారు పాడారు. ఆయన గొంతులో సహజంగా ధ్వనించే అమాయకపు గుణం తోటరాముడి పాత్రకు సరిపోతుందని కేవి రెడ్డి గారు ఆయన స్వయంగా ఎంచుకున్నారు. ఒకే సినిమా కోసం ఒకేసారి 2 భాషలలో నటించిన మొట్టమొదటి భారతీయ నటుడిగా రామారావు గారు చరిత్రకెక్కారు. తన లిప్సింగ్ సరిగ్గా ఉండడానికి ఒకే సన్నివేశాన్ని తెలుగులో ఒకసారి, తమిళంలో మరొకసారి రామారావు గారు నటించేవారు. విశేషం ఏమిటంటే తోటరాముడి పాత్రకు మొదట అక్కినేని నాగేశ్వరరావు గారిని అనుకున్నారు. కానీ చివరగా రామారావు గారిని ఆ పాత్ర వరించింది. ఈ సినిమా కోసం నిర్మాతలు నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు యునైటెడ్ స్టేట్స్ నుంచి హమండ్ ఆర్గాన్ అనే సంగీత పరికరాన్ని తెప్పించారు. అందుకే సినిమాలోని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అప్పటి తరానికి చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా స్టూడెంట్స్కి మార్కస్ బార్ట్లీ గారు ఈ సినిమాలో వాడిన లైటింగ్ టెక్నిక్ని ఒక కేస్ స్టడీ లాగా నేర్పించారు. ఈ సినిమా 100 రోజుల విజయ వేడుకను బళ్ళారిలో చేశారు. ఆ కార్యక్రమం కోసం సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణులు బళ్ళారి వెళ్తుండగా ట్రైన్ గుంతకల్ స్టేషన్లో ఆగింది. అదే స్టేషన్లో
అప్పటి యూనియన్ హోమ్ మినిస్టర్ సి రాజగోపాలాచారి గారు కూడా వేరే ట్రైన్లో ఉన్నారు. ఆయనను చూడ్డానికి వచ్చిన జనం పాతాళ భైరవి నటీనటులను చూడడానికి పరిగెత్తడంతో రాజగోపాల గారు ఆశ్చర్యపోయారు. తెలుగు సినిమాను ఎన్నో మెట్లు ఎక్కించిన చిత్రంగా పాతాళ భైరవి తెలుగువారి హృదయాలలో నిలిచిపోయింది. ఇప్పటి హై బడ్జెట్ మూవీస్కి ఏమాత్రం తీసిపోని ఈ సినిమాను మళ్ళీ రిలీజ్ చేస్తే చూడాలని కోరుకునే సినీ ప్రేమికులు ఎంతోమంది ఉన్నారు. ఈ సినిమా గురించి మీకు తెలిసిన ఆసక్తికరమైన విషయాలను కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో పాత సినిమా ముచ్చట్ల కోసం మన వెండితెర వింతలు యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.